పైన జరిగిన దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎలక్షన్ స్టంట్ కోసమేనా లేకపోతే అదేదో దాడిలాగా చూసుకోవచ్చా అన్ యాక్సిడెంట్గా? ఏదైనా కావచ్చు, కానీ అయితే దాడి జరిగింది. ఈ దాడి బీజేపీ ఎంపీఏ ఇచ్చాడు, బీజేపీ ఎంపీ పాస్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వైపుగా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి అంటున్నారు సార్ సోషల్ మీడియాలో. అరే ఇచ్చింది బీజేపీ ఎంపీ అయితే ఏదో అంటూ ఉంటారు, అది కాదు కదా. మరి అన్నప్పుడు మరి అదే డిస్కషన్ చేయాలి కదా, స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. మీ కాంగ్రెస్ వాళ్ళు చేశారు అనాలి కదా, దాని ఆధారాలు చూపెట్టాలి కదా. ప్రభుత్వం వాళ్ళదే కదా సార్. యూపీఏ ప్రభుత్వంలో దీనికి మించి దాడులు జరిగినాయి కదా సార్, అంటే దీన్ని చాలా రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. యూపీఏ ప్రభుత్వంలో పార్లమెంట్ మీద ఎప్పుడు దాడులు జరగల. ఇంకెక్కడైనా జరిగినా కూడా వాళ్ళు ఎప్పుడైనా స్టేట్మెంట్ టీముంటే ఇచ్చేవాళ్ళు, విచారణ చేస్తారు. దాడులు ఇంతకంటే ఎక్కువ జరిగితే స్టేట్మెంట్ ఇవ్వరాదు. ఏం పోయింది మీకు? అంటే ఇప్పుడు ఇండియా కూడా మీ బలంగా ఉంటుంది అనుకోవచ్చా సార్ ఎలక్షన్స్ వరకు, లేకపోతే మధ్యలోనే అయిపోతుంది? ఉంటుంది. ఎందుకు అవుతుంది? కూటమి అనేది ఉంటుంది, కాస్త వెనక ముందు అయిన సరే కూటమి ఉంటుంది. మంచి రిజల్ట్ కూడా వస్తుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. మొన్న జరిగిన ఎన్నికలు అది ప్రజాప్రాయం పరిగణ కాదని చెప్పి తెలియజేస్తాం. సార్ ఇండియా కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఇప్పుడు? సార్ ఇండియా కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? ఇండియా కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? ఇప్పుడు ఎట్లా చెప్తాం, ఇప్పుడు ఇంకా టైం ఉంది. గెలిచే అవకాశం అన్న ఉందా? గెలుస్తాం, ఎన్ని సీట్లు అనేది కాదు కానీ గెలుస్తాం. సో మొత్తానికి ఇండియా కూటమిలో గెలుపు మాత్రం ఖాయమని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు అంటున్నారు. ఇది సాంబశివరావు గారితో స్పెషల్ ఎఫ్టీ. మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు పార్లమెంట్ పైన జరిగిన దాడి కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? ఇండియా కూటమి నెక్స్ట్ ఎన్డీఏ కూటమిని ఢీ కొడుతుంది అనుకోవచ్చా? ఈరోజు ప్రపంచంలోనూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుంది. పార్లమెంట్లో ఒకేసారి 141 మంది ఎంపీలను, అంటే ఈ దేశంలో పార్లమెంట్ ఎంపీ అందరు ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు అందరూ కలిసి ఎన్నుకొని పార్లమెంటుకి పంపిస్తే అటువంటి ఎంపీలని 141 మందిని దారుణంగా సస్పెండ్ చేసి బయటికి పంపించడం జరిగింది. అంటే ఇది ప్రజాస్వామ్యం లేకుంటే రాచరిక పరిపాలన? ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన అవినీతి పైన ప్రశ్నించినందుకు వీరి మీద కక్ష కట్టి ఈరోజు వీళ్ళని బయటికి పంపించడం జరిగింది. దీన్ని ఓఈజేసీగా యావత్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ లోకం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేసి పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ వాళ్ళని తీసుకొని వారి యొక్క గళాన్ని మీరు వినాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. మరోసారి ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక భూమి పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఎన్ని సీట్లు రావచ్చు సార్ నెక్స్ట్ ఇండియా కూటమికి? నెక్స్ట్ ఇండియా కూటమికి దాదాపు 370 నుంచి 390 సీట్లు దాకా ఈ ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. అవసరమైతే కూడా ఈ అందరినీ కలుపుకొని కూడా 400 సీట్లు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రజలు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, అప్రజాస్వామిక పరిపాలన వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి లేదు, గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు, అందరికీ న్యాయం జరగట్లేదు. కొంతమందికి వారి వర్గాలకే వాళ్ళ వరకే పదవులు కానీ న్యాయం కానీ వాళ్ళ వరకే జరుగుతుంది. దీని అన్నింటిని వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, అత్యధికంగా మెజార్టీగా 390 సీట్లు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ఓట్లు వేసి అత్యధికంగా సీట్లు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.